సంక్రాంతి నాకు తెలిసి ఒక 7-8 సినిమాల దాకా పోటీ పడుతున్నట్టున్నాయి. సినిమాలో కంటెంట్ ఉంటే ఏ పండుగ అవసరం లేదు. పొంగల్ ఇది బ్లాక్ బాస్టర్, అంతే, దానికోసం డౌట్ లేదు. తెలుగు వాళ్ళకి ముందు సినిమా ఇచ్చిన తర్వాత బయట వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు చెప్తున్న పని మనం ఎందుకు చెయ్యం? కానీ అంతమంది పోటీ అనేది కరెక్ట్ కాదేమో. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. వాళ్ళు మనతో పాటు నట్కుమార్ గారు. సార్, సంక్రాంతి సీజన్ ఇప్పుడే మొదలైనట్టుంది. ప్రతి సినిమాకి సంబంధించిన కంటెంట్స్ కూడా ఇప్పుడే రిలీజ్ చేస్తున్నారు. సంక్రాంతి నాకు తెలిసి ఒక 7-8 సినిమాల దాకా పోటీ పడుతున్నట్టున్నాయి. చిరంజీవి గారిది, రాజాసాబ్, ఇలా మొత్తం అన్ని సినిమాలు, రవితేజ, శర్వానంద్, ఇలా అందరి సినిమాలు సంక్రాంతికి రాబోతున్నాయి. సో ఇప్పుడు థియేటర్లు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, వీళ్ళందరూ అంటే సంక్రాంతి సీజన్కి కొంచెం మంచి బిజినెస్ అయ్యే అవకాశాలు ఉంటాయని అనుకోవచ్చా? అంటే ఎలా ఉండబోతుంది సంక్రాంతి? సినిమాలో కంటెంట్ ఉంటే ఏ పండుగ అవసరం లేదు. కంటెంట్ లేకపోతే పండగ కావాలి. అందరికీ ఆశే, పండగలో పెద్ద సినిమా చిన్న సినిమా వేయాలని ఆశే. కానీ అక్కడ థియేటర్లు కూడా ఒక్క వారమే అందరూ ఆడేసుకుంటే కాదు కదా. మనం కూడా ఇప్పుడు సంవత్సరం అంతా సినిమాలు ఉండేటట్టు ఉండాలి. ఎగ్జిబిటర్కి కూడా ఆ ఎగ్జిబిటర్కి థియేటర్లు అన్నీ ఒకటే రోజు పండగ రోజు వచ్చేసి ఆ పండగ 7 రోజులు సరదా ఉంటే అలా మొత్తం 365 రోజులు సరదా ఉంటే 365 రోజులు కరెంటు బిల్లులు ఇవన్నీ కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అంతమంది పోటీ అనేది కరెక్ట్ కాదేమో. రవితేజ గారు కూడా యాక్చువల్గా ఆయన పెద్ద సినిమా, ఆయనకి పండగ అవసరం. ఆయన ఎవ్రీ 3-4 మంత్స్కి ఒక సినిమా వస్తున్నప్పుడు ఆయన పండగ కాకుండా మామూలుగా రావచ్చు. జనవరి 26 కూడా రావచ్చు. జనవరి 26 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి అన్ని సినిమాలకి థియేటర్లు అంటే కొంచెం కష్టమే. నారినారి నడుమురారు కూడా 15 తారీఖు అంటున్నారు, ఒకరు 13 తారీఖు అంటున్నారు, ఒకరు వచ్చి 12 తారీఖు వచ్చి వరప్రసాద్ అంటున్నారు. వరప్రసాద్ ఆల్రెడీ బిఫోర్ పొంగల్ ఇది బ్లాక్ బాస్టర్. అంతే, దానికోసం డౌట్ లేదు. ఒక సాంగ్కి ఎక్కడికి వెళ్ళిపోయిందో చూశారు. అలాగే రాజాసాబ్ 9th వేస్తున్నారు. యాక్చువల్గా రాజాసాబ్ ఎప్పుడో వేయాలి, డిసెంబర్ ముందు రావాల్సింది, అది ఎప్పుడో వెనక్కి వెళ్ళింది. అలాగే అన్ని ఒకటొకటి డేట్లు కొంచెం వెనక్కి వెళ్ళడం, ఈ పండగ మొత్తం టైట్ అవ్వడం జరిగింది. కానీ అందరూ సినిమా డేట్ పండగ రావాలని కోరుకుంటారు. కోరుకోవడంలో తప్పులేదు, హక్కు అది. కానీ అందరూ వచ్చే బదులు ఒక్కసారి ఆలోచించుకొని కొంత థియేటర్లు కూడా రిలీఫ్ ఇచ్చి కొన్ని అన్నీ కూడా టైట్, అంటే ఇప్పుడు బీసీ సెంటర్లు ఉంటాయి. బీసీలో 3 థియేటర్లు ఉంటాయి. 3 థియేటర్లు ఉంటే 3 సినిమాలు వేస్తాం. 2 థియేటర్లు ఉంటాయి, 1 థియేటరే ఉంటుంది. ఎలాగేస్తారు ఇన్ని సినిమాలు? ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు మనకు మళ్ళీ ప్యారసీ వచ్చేస్తుంది అంటున్నారు. మరి ఎన్ని సెంటర్లు గ్యాప్ దొరికిపోతాయి? ఇప్పుడు ఉదాహరణకు అదే 2 సినిమాలు డబ్బింగ్ ఈజ్ నాట్ అలౌడ్. డబ్బింగ్ చెప్తే డబ్బింగ్ నాట్ అలౌడ్. నేను చెప్తున్నా, తెలుగు వాళ్ళకి ముందు సినిమా ఇచ్చిన తర్వాత బయట వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు చెప్తున్న పని మనం ఎందుకు చెయ్యం? డిస్ట్రిబ్యూటర్ పెద్దోడైనా కాదు, ముందు మన తెలుగు వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి. సంక్రాంతికి ఇది ఎప్పుడో పాస్ చేసాం, పాస్ను అనుసరిస్తున్నాయి కదా ఎవరన్నా. ఇప్పుడు ఈ 4 సినిమాలకు కూడా థియేటర్లు సరిపోతాయి అంటారా సార్? అంటే 5 థియేటర్లు సరిపోవు. 5 థియేటర్లు, శర్వానంద్, చిరంజీవి గారు, జననాయకంతో 5 సినిమాలు అవుతున్నాయండి. 5 సినిమాలకి సరిపోవడం అంటే మొత్తం టోటల్గా 6 సినిమాలు అవుతున్నాయి. 6 సినిమాలకి సరిపోవడం అనేది జరగని పని. మన 3 సినిమాలకే కరెక్ట్గా కంఫర్టబుల్. 4వ సినిమాకి వచ్చేటప్పటికి ఇబ్బంది. 3 సినిమాలకు కూడా వాళ్ళకి కూడా ఏది అలా కూడా ఒక 25 సెంటర్లు అంటే అన్ని దొరుకుతుంది తప్ప ఎక్కువ దొరకవు. అది సో థియేటర్ల పరంగా అయితే ఇబ్బంది అయితే ఉంది. థియేటర్ల పరంగా అయితే ఇబ్బంది ఉందండి. మొత్తం టోటల్గా థియేటర్ల పరంగా అన్ని సినిమాలు కొంచెం అటు ఇటు డేట్ చూసి వేసుకోవాలి. కానీ మనం వేసేసి పోటీకి మనకే పోటీ ఎందుకండి? అందరూ రావాలి. సంక్రాంతి అంటే ఎక్కువ లార్జర్ ఫ్యామిలీ ఆడియన్స్ చూసే స్కోప్ ఉంటుంది కదా. ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమాలుగా అయితే అలాంటప్పుడు మీకు ఎన్ని సినిమాలు ఫ్లాపులు అయ్యాయి? ఎన్ని సినిమాలు ఈరోజు ఖాళీగా పండగ రోజు ఖాళీగా ఉన్నాయి? హిట్ సినిమాకి థియేటర్కి వెళ్తారు. ఫస్ట్ డే అన్ని సినిమాలకు ఓపెనింగ్స్ ఉంటాయి. నెంబర్ 1, నెంబర్ 2 ఫినిష్, తక్కువని మటాస్ అయిపోతాయి. అది కాదు వచ్చిన బాధ. పండగకి సినిమాలు కలెక్షన్లు ఎలాగుంటాయో సినిమా మంచిదైతేనే వెళ్తారు, కంటెంట్ లేకపోతే వెళ్ళరు. అది ఇవన్నీ అర్థం చేసుకోవాలి. మనం కూడా ప్రొడ్యూసర్లుగా, డిస్ట్రిబ్యూటర్లుగా, ఎగ్జిబ్యూటర్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అన్ని సినిమాలు మనం వచ్చేసి మనం వాళ్ళ మీద బుద్ధిబండి పెట్టడం, మీ సినిమా థియేటర్ ఇవ్వకపోతే కాదు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదేమో. ఎందుకంటే అన్నీ తెలిసిన దిల్ రాజు గారు ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. అన్నీ తెలుసు ఆయనకి, అన్నీ తెలిసిన ఆయనే ఎఫ్డీసీ చైర్మన్, అన్నీ తెలిసిన లాస్ట్ 2 years క్రితం ఆయనే ప్రెసిడెంట్ చేసాం. కానీ తర్వాత తెలిసింది ప్రెసిడెంట్ చేసిన తర్వాత ఈయనకి ఏం తెలియదని. ప్రెసిడెంట్ చేసిన తర్వాత ఛాంబర్కి ఈయనకి ఏమీ తెలియదు అని తెలిసిన లోపే ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారికి తెలిసిన లోపల ఇంకా అలా కంటిన్యూ అవుతున్నారు, అంతే తేడా. అంతగాని ఇంకేముండదు ఇక్కడ. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సినిమా ఆయనే డిస్ట్రిబ్యూటరు, ఇక్కడ థియేటర్లో ఆయన ఎగ్జిబ్యూటరు. థియేటర్లో ఎన్ని దొరుకుతాయి అని తెలియవా?
వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. పెద్ద మనిషి అంటే ఏంటంటే నచ్చ చెప్పాలా, సరి చేయాలా, మనం కూర్చొని జాగ్రత్తగా మాట్లాడాలి. అంతే తప్ప మనం ఏదో నేను మాట్లాడితే ఏదో చాలామంది కొంతమంది అనుకుంటున్నారు ఏదో దిల్ రాజు గారిని పెడితే నా పబ్లిసిటీ వస్తుందని. నాకు ఆ పబ్లిసిటీలు అవసరం లే. తప్పు చేస్తున్నాడు కాబట్టి నేను ఎత్తి చూపుతున్నా. తప్పని తెలుసు కాబట్టి ఆయన నాకు రివర్స్ చెప్పలేకపోతున్నాడు. అది తప్పని కాకపోతే ఆయన ఇప్పుడు రివర్స్ చెప్పేవాడు. 3 సినిమాలు వస్తేనే బాగుంటుంది. 3 సినిమాలు ఉంటే మనం అందరం 3 సినిమాలు పెట్టి తక్కువ సినిమాలు కొంచెం అటు ఇటు పెట్టుకోవాలండి. అంతే తప్ప అందరూ మళ్ళీ వీలే గిల్డే, మొత్తం గిల్డే. మళ్ళీ వాళ్ళ దాంట్లో కొట్టుకుంటారు. ఏంటో నాకు అర్థం 6 సినిమాలు గిల్డ్వే. ఇదేమి నాటకం నాకు తెలియదు మరి. కనుక సినిమాలు రావడం మంచిది, సినిమాలు రిలీజ్ అవ్వడం మంచిది. కానీ ఏంటంటే మనం అనుకున్న కంటెంట్ని మనం ఇచ్చే సూపర్ హిట్ అయినా కూడా కంటెంట్ని జనాలకు రీచ్ చేయలేమేమో. ఇప్పుడు ఏది హిట్ అయితే థియేటర్ పెరిగిపోతాయి. ఆ రోజు సంక్రాంతికి వస్తున్నట్టు తక్కువ థియేటర్లు వేశారు, గేమ్ చేంజర్ ఎక్కువ థియేటర్లు వేశారు. 2 days ఆగిన తర్వాత గేమ్ చేంజర్ డౌన్ఫాల్, సంక్రాంతికి వస్తున్నట్టు థియేటర్ వీలే పెంచేస్తారు. వాళ్ళే కలెక్షన్ కూడా ఆగరు. సినిమాని చంపేస్తున్నారు వీళ్ళు, సినిమాని సర్వనాశనం చేసేస్తున్నారు వీళ్ళు. సినిమా గేమ్ చేంజర్ అనే సినిమాని వీళ్ళే చంపేశారు. సినిమా థియేటర్లో సినిమా ఉందా అండి? సినిమాని చూడటానికైనా జనాలకు ఉంచారా? సంక్రాంతికి వస్తున్నాడు ఫుల్ అయింది, ఇది తగ్గించారు, థియేటర్ తగ్గించారు. అదే చెప్తున్నాను కదా, సినిమా ఫ్లాపో హిట్టో సినిమా 20వ తారీఖు దాకా ఉంటే ఆ 20 తర్వాత తెలుస్తుంది మనకి. అసలు అక్కడ దాకా ఎక్కడ చూస్తున్నారు? ఎంటెంటే చిత్రగుప్పుడు మార్చినట్టు టక్ మారుస్తారు. ఇప్పుడు మనం బుక్ మై షోలో చూస్తాం, ఇప్పుడే గేమ్ చేంజర్ అంటే వెంటనే మారుతుంది. అక్కడ సంక్రాంతికి వస్తున్నాడు, ఇంకా మారుతుంది, సంక్రాంతికి వస్తున్నాడు, సంక్రాంతికి వస్తుంది, తెరముచ్చి తెల్లారితో హాల్ ఫుల్, సంక్రాంతికి వస్తున్నాడు, గేమ్ చేంజర్ అవుట్. అంటే మీకు థియేటర్ ఫుల్ కావాలా? మీకు థియేటర్స్ జనాలు కావాలా? అంటే సినిమా ప్రొడ్యూసర్ కష్టపడి తీసే ప్రొడ్యూసరు, కష్టపడి చేసిన హీరో నాశనం అయిపోయినా పర్లేదా? సినిమాని బతికించాలంటే ఏంటో తెలుసా? సినిమాని ఒక 2 రోజులు జనాలు అర్థం చేసుకునే విధంగా ఉంచాలా. ఉంచే ఓపిక కూడా వీళ్ళకి లేదు అంటున్నాను నేను. ఉంచే ఓపిక కూడా వీళ్ళకి లేదు. ఆ ఓపిక ఉంటే సినిమా బతకదు. సినిమా బతకాలంటే ఓపిక ఉండాలి. కొంచెం సేఫ్ అవ్వాలంటే కొంచెం బతకాలంటే సినిమా ఉండాలి, థియేటర్ ఉండాలి. థియేటర్లో సినిమా తీసేస్తే అందుకు ఎందుకు తీసేస్తున్నారు? ఇక్కడ హిట్ అయింది, ఇక్కడ యావరేజ్ అంటున్నారు, టపా లెగిసిపోతున్నాయి అంటే సినిమాని చంపేస్తున్నారు. అదే మామూలు టైం వేసుకున్నారు అనుకోండి, అది కొంచెం యావరేజ్. ఇప్పుడు అఖండ ఉంది, ఇదే అఖండగా నెలకు వచ్చింది అనుకోండి, వెంటనే తీసేస్తారు వీళ్ళు. ఇప్పుడు అఖండ ఏంటంటే కలెక్షన్లో అట్లోడు కొంచెం అటు ఇటు డౌన్ఫాల్ ఉన్నా, ఎక్స్ట్రా ఉన్నా, డౌన్ఫాల్ ఉన్నా, పండగ దాకా ఆడక తప్పదు. ఎందుకంటే సరైన సినిమాలు లేవు. అలాగని చెప్పేసి కొట్టుకోవట్లేదు జనాలు, అలాగని చెప్పి తక్కువ కలెక్షన్ లేదు, యావరేజ్ మీద నడుస్తుంది. ఆ రన్నింగ్ ఏంటి థియేటర్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఉంచారు, లేకపోతే ఉంచరు వీళ్ళు. అది కూడా బాలయ్యబాబుకు భయపడి ఉంచారు. ఇది కూడా చెప్తున్నాను, నిజం ఇది. ఈ బాటికి లేకపోతే తీసేసి అవతారం వేసేవారు, మొత్తం అవతారం వేసేవారు. అవతారం వేస్తే బాలయ్యబాబుని చూసి అప్పుడు బాలయ్యబాబు కరెక్ట్గా ఆయన తాండవం అప్పుడు చూస్తాడు తాండవం, అందుకని కాము కూరుకున్నారు. అలాగని కలెక్షన్ లేవు అంటానికి లేదు, అలాగని హైప్ కలెక్షన్స్ లేవు. కనుక సినిమాని బతకనివ్వటానికి ఇప్పుడు ఈరోజు నిన్న కలెక్షన్స్ పెరిగాయి. ఎందుకు పెరిగాయి? 1 వీక్ మన సినిమా ఉంచాం కాబట్టి. సినిమా ఉంచకపోతే ఎవరు చూస్తారు థియేటర్లో? ఇది అర్థం చేసుకోవాలి ప్రొడ్యూసర్స్, ఇది అర్థం చేసుకోవాలి డిస్ట్రిబ్యూటర్స్, ఇది అర్థం చేసుకోవాలి ఎగ్జిబ్యూటర్స్ ఏం చేస్తారు పాపం? తీయంటే తీయాలి, ఉంచంటే ఉంచాలి, అంతే. ఎగ్జిబ్యూటర్ అనేవాడు చేతులు కట్టుకొని నించవలసిందే. ఎగ్జిబ్యూటర్ జీవితం ఏంటంటే ఓన్లీ జస్ట్ రా స్టాండప్ అంటే స్టాండప్, లేకంటే లేగాలి. నువ్వు ₹1 కోటి పంపించాలి, లేదు నీ థియేటర్ ఇవ్వాలి, ఇగో ఈ షో ఇవ్వంటే వెయ్యాలి, ఆపి అంటే ఆపియాలి. ఇక్కడ తీసి ఇక్కడ ఒకటి అయ్యి మై ఆర్డర్ అన్నాడు అనుకో, ఆ ఓటు వేయకపోతే రేపటి సినిమాలు ఎవడేమో, మళ్ళీ నెక్స్ట్ సినిమాలో ఎవడేమో, నా థియేటర్ మూతపడిపోతేమో. భయం గుప్పిట్లో ఇండస్ట్రీ బతుకుతుంది. భయం. ఎన్నాళ్ళు ఈ జీవితం బానిస జీవితం బతుకుతాం? ఇప్పటికైనా ధైర్యం చేయండి. అవసరం అయితే ఆ థియేటర్ వాళ్ళ దగ్గర మామూలుగా భయపడుతూ బతికే బదులు అవసరమైతే కళ్యాణ మండపం చేసేయండి, షాపింగ్ కాంప్లెక్స్ చేసేయండి, అంతే తప్ప భయపడుతూ బతకొద్దు. అందుకే నేను చెప్తున్నాను, దయచేసి సంక్రాంతి సినిమాలకి 3 సినిమాల కంటే ఎక్కువ
ప్లేస్ లేదు కాబట్టి ఆ ప్లేస్ని మీరు ఆలోచించి వెళ్తే best. మీరు అందరూ గిల్ట్లో కూర్చొని మాట్లాడుకొని నెక్స్ట్ వీక్ వెళ్తే బాగుంటుంది. నెక్స్ట్ వీక్ ఖాళీ ఉన్నాయి, ఆ నెక్స్ట్ వీక్ ఖాళీ ఉన్నాయి, ఆ నెక్స్ట్ వీక్ ఖాళీ ఉన్నాయి కనుక ఏమైనా వేసుకుంటే బాగుంటుంది. కాబట్టి జనవరి 26 కూడా రిపబ్లిక్ డే హాలిడేనే కాబట్టి ఏమైనా అవకాశం ఉంటుందో చూడండి. పెద్ద మనసుతో ప్రొడ్యూసర్ అందరూ బాగుండాలి, డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి, ఎగ్జిబ్యూటర్ బాగుండాలని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.